హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో నవయోగీంద్రులు నిమి మహారాజుకి తెలియచేస్తున్నటువంటి వివిధ రకాల భక్తుల గురించి ఈరోజు మనం వినబోతున్నాం. ఆల్రెడీ 2 శ్లోకాలు మనం చదువుకున్నాం. ఒక శ్లోకంలో ఉత్తమాధికారి భక్తుడు గురించి, రెండవ శ్లోకంలో మధ్యమాధికారి భక్తుడు గురించి మనము వివరంగా తెలుసుకున్నాం. ఈరోజు మనము కనిష్టాధికారి భక్తుల గురించి తెలుసుకోబోతున్నాం. కొంత మనం చదువుకున్నాం ఆల్రెడీ. మిగిలింది మనం ఈరోజు చదువుదాం. కనిష్టాధికారి భక్తుల గురించి మనకి ఏం చెప్పారు ఇప్పటి వరకు అని అంటే, వీళ్ళందరూ కూడా విగ్రహారాధనలో ఉంటారు. వీళ్ళకి కృష్ణుడు దేవాది దేవుడు అని చెప్తే దాన్ని వ్యతిరేకించరు. కానీ వాళ్ళు కృష్ణుడిని పూజిస్తారు, కృష్ణుడితో పాటు ఇతర దేవీ దేవతల్ని పూజిస్తారు. వీళ్ళు ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు. అలాంటి జనసామాన్యం ఎవరైతే ఉన్నారో ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు ప్రాకృత భక్తుడు అని పిలుస్తారు, అధమ స్థితిలో ఉన్నటువంటి భక్తుడు అని కూడా పిలుస్తారు. వీళ్ళని కనిష్టాధికారి భక్తులు అని అంటారు. మనం అందరము కూడా చిన్నప్పటి నుంచి అనేక రకాల దేవీ దేవతలను పూజిస్తూ వస్తున్నాం. మనకి కొంత నమ్మకం అనేటువంటిది ఉంది మనం పూజించేటువంటి దేవీ దేవతల పట్ల. కానీ ఎప్పుడైతే పరమ సత్యాన్ని మనం తెలుసుకున్నామో, ఎప్పుడైతే కృష్ణుడు దేవాది దేవుడు అని మనం తెలుసుకున్నామో, ఈవెన్ భగవద్గీతలో కూడా కృష్ణుడు దేవాది దేవుడు అనే మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. మన భక్తి అన్ని ధర్మాలని వదిలేసి కృష్ణుడికి భక్తుడుగా కావాలి అనేటువంటిది ఆ, మనకి తెలియజేసేటువంటి భగవద్గీత మెసేజ్. అసలు భగవద్గీత చెప్పిందే భాగవత ధర్మాన్ని ఫాలో అవడం కోసం. భగవద్గీత సారమే భాగవత ధర్మం. మరి అలాంటప్పుడు భాగవత ధర్మం అంటే భగవంతుడు చెప్పిందే అనేటువంటి విషయం మనకు తెలుసు. భాగవత ధర్మం అంటే భగవంతుడికి శరణు వేడడం, దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేడడం. అలా కాకుండా మనం ఒకవేళ దేవీ దేవతల పూజల్లో పడిపోతే వచ్చే నష్టం ఏంటి? మనమే అంటున్నాం కదా, మనం అందరం అంగీకరిస్తున్నాం దేవీ దేవతలు దేవాది దేవుడితో సమానం కాదు అని. కానీ దేవీ దేవతల మాధ్యమం ద్వారా మేము భగవంతుణ్ణి చేరుకుంటాం. దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి దేవీ దేవతలు ఏం కోరుకుంటాము? నాకు కృష్ణ భక్తి ఇవ్వండి, కృష్ణ ప్రేమ ఇవ్వండి అని కోరుకుంటాం. అలా కోరుకుంటూ మనం చేసేటువంటి దేవీ దేవతల అర్చనలో తప్పేంటి అని మనం అడగచ్చు. కానీ కనిష్టాధికారి భక్తులుగా పిలువబడతాం మనం. కనిష్టాధికారి భక్తులుగా పిలువబడినటువంటి మనకి, అంటే ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు, ఇదే పని ఒకవేళ మధ్యమాధికారి భక్తుడు చేస్తే తప్పు లేదు. మనం ఆ విషయాన్ని కూడా మనం నిన్న చదువుకున్నాం. మధ్యమాధికారి భక్తుడు కూడా వెళ్తూ వెళ్తూ దారిలో శివుడి గుడి కనపడితే శివుడికి నమస్కారం చేస్తాడు. వెళ్తూ వెళ్తూ దారిలో వినాయకుడి గుడి కనపడితే వినాయకుడికి నమస్కారం చేస్తాడు. కానీ మధ్యమాధికారి చేసేటువంటి ఆ భక్తి మనకి మనకి ఒక ఆ, ప్రేరణ కాకూడదు. వాళ్ళు చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదు అన్నట్లు ఉండకూడదు. దానికి కారణం ఏంటో కూడా చెప్తాను. ఇంకా మనం చూస్తే రుక్మిణీదేవి కూడా దేవీ దేవతల ఆరాధన చేసింది. తరువాత యశోదామాత కూడా దేవీ దేవతల ఆరాధన చేసింది. తర్వాత గోపికలు కూడా దేవీ దేవతల ఆరాధన చేశారు. వీళ్ళందరి దేవీ దేవతల ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం కృష్ణుడు. రుక్మిణీదేవి దేవీ దేవత ఆరాధన చేసింది కృష్ణుడిని భర్తగా పొందడం కోసం. గోపికలు దేవీ దేవతల ఆరాధన చేసింది కృష్ణుడిని ప్రియుడిగా పొందడం కోసం. యశోదామాత కృష్ణుడిని తన పుత్రుడుగా వాత్సల్య భావంలో నిరంతరం అలాంటి ఒక ప్రేమ వినిమయం జరగడం కోసం చేసింది. మరి వాళ్ళు చేశారు కదండి దేవీ దేవతల బదులు, మేము కూడా కృష్ణుడి ప్రేమ కోసం చేస్తాం అని మనం అందరం అనొచ్చు. ఉత్తమ శ్రేణి భక్తులు, వాళ్ళకి ప్రతి వ్యక్తిలోనూ శ్రీకృష్ణ పరమాత్ముడే కనిపిస్తాడు ఉత్తమ శ్రేణి భక్తులకి, అంటే ఉత్తమాధికారి భక్తులకి. కానీ మధ్యమాధికారి భక్తులు ఉత్తమ శ్రేణి భక్తులంత ఉత్తమమైనటువంటి భక్తులు కాకపోయినా వాళ్ళకి
కృష్ణుడి గురించి తెలుసు, వాళ్ళకి సిద్ధాంతం తెలుసు, వాళ్ళకి ఎవరికి అర్చన చేయాలి ఎవరికి అర్చన చేయకూడదో తెలుసు, వాళ్ళకి ఉత్తమమైన భక్తుడు ఎవరో ఉత్తమమైన భక్తుడు కాదు ఎవరో తెలుసు, వాళ్ళకి ఎవరు పతనం చెంది ఉన్నారో ఎవరు పతనం చెందలేదో తెలుసు. పతనం చెందినటువంటి వ్యక్తికి సహాయపడి ప్రచారం చేసి భక్తుడుగా మార్చడానికి అవసరమైతే దేవీదేవతల ఆరాధన చేయాల్సి వస్తే ఆయన చేస్తాడు. మధ్యమాధికారి భక్తి దేవీదేవతల ఆరాధన తన కోసం చెయ్యట్లేదు, గుర్తుంచుకోండి. తను ఇంతకు ముందు నుంచి దేవీదేవతల ఆరాధన చేస్తున్నాడు, ఇప్పుడు కృష్ణుడికి భక్తుడయ్యాడు కాబట్టి ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటి దేవీదేవత ఆరాధన వదిలిపెట్టట్లేదు అనేటువంటి ఉద్దేశంలో మనం పొరపాటు పడకూడదు. మధ్యమాధికారి భక్తుడు ఒకవేళ దేవీదేవతల ఆరాధన చేసినట్లు కనిపిస్తే అది కేవలం కనిష్టాధికారి స్థితిలో ఉన్నటువంటి భక్తుణ్ణి ఉద్ధరించడం కోసం మాత్రమే. మీకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, మీకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. మీ విశ్వాసాన్ని అక్కడ మీరు స్టక్ అయిపోయి ఉన్నారు, మీ విశ్వాసం వల్ల మీరు స్టక్ అయిపోయి ఉన్నారు, మీరు అక్కడి నుంచి ముందుకు రాలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మధ్యమాధికారి భక్తులు పర్వాలేదు మాతాజీ చేయండి అని అన్నారనుకోండి, దాని అర్థం మధ్యమాధికారి భక్తుడు వాళ్ళని దేవీదేవతల ఆరాధనకి సపోర్ట్ చేస్తున్నారు అని కాదు. ఆయన ఉద్దేశం స్లోగా వాళ్ళని కృష్ణ భక్తి, కేవల కృష్ణ భక్తి చేసే స్థాయికి తీసుకురావడం కోసం. కేవల కృష్ణ భక్తి, విశుద్ధ భక్తి అంటారు దాన్ని. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్తారు. ఇంతెందుకు, మధ్యమాధికారి భక్తులు దేవీదేవతల ఆరాధన వదిలిపెట్టండి, ప్రముఖులైనటువంటి వ్యక్తులను కూడా ఆరాధిస్తారు. ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, వాళ్ళ భక్తులైనా సరే, మినిస్టర్స్, విఐపీస్, ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు, పేరు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళను కూడా ఆరాధిస్తారు. వాళ్ళను కూడా పిలిచి వాళ్ళను కూడా చీఫ్ గెస్ట్గా ఆహ్వానించి వాళ్ళకు కూడా సన్మానం చేసి 10 మందిలో వాళ్ళని సన్మానించడం కూడా చేస్తారు. అంటే దీని అర్థం కృష్ణుని వదిలేసి వీళ్ళు మనుషుల్ని పూజిస్తున్నారనే అర్థం కాదు. వీళ్ళు కృష్ణుని వదిలేసి ఎవరిని పూజించరు. వీళ్ళు ఒకవేళ ఎవరినైనా పూజించారు అంటే అది దేవీదేవత అయినా సరే, అది పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, వాళ్ళకి సన్మానం చేసినా, వాళ్ళకి పూజ చేసినా, వాళ్ళని పొగిడినా దాని వెనకాల మాస్టర్ ప్లాన్ వేరే ఉంటుంది. ఏంటిది? వాళ్ళని కూడా కృష్ణ సేవలో ఎలా ఉపయోగించాలి అనేటువంటి ఉద్దేశం. వాళ్ళని కృష్ణ సేవలో ఎలా అంటే, ఇప్పుడు అలాంటి ఒక పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి సన్మానం జరిగితే ఆ సన్మానానికి ప్రతిఫలంగా తను ఎంతో కొంత కృతజ్ఞత చూపిస్తాడు. అలాంటి వాళ్ళు కోరుకునేదే అది. 10 మందిలో వాళ్ళ పేరు ప్రతిష్ట నిలబడాలి, 10 మందిలో వాళ్ళని సన్మానించాలి, ఇది వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనం కోరుకున్నది ఇస్తారు. మనకేం కావాలండి? భౌతికంగా మనకేం వద్దు, మనకి ప్రచారం కావాలి, ప్రచారానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేస్తారు. ఇందుకోసం వాళ్ళు చేస్తారు. కేవలం దేవీ దేవతలను పూజించిన వాళ్ళు అంతే చేస్తారు. కానీ కనిష్టాధికారి అదే తప్పు కనుక చేసినట్లు, అదే విషయాన్ని కనిష్టాధికారి చేసినట్లయితే అది తప్పు అవుతుంది. కనిష్టాధికారి అంటే ప్రారంభ దశలో ఉన్నటువంటి భక్తుడు, మనలాంటి వాళ్ళు. 16 మాలలు చాంటింగ్ చేసి దీక్ష తీసుకున్నంత మాత్రాన మధ్యమాధికారం అయిపోము, ఉత్తమాధికారం అయిపోము. మనం కూడా కనిష్టాధికారి భక్తులు. ఎందుకు అంటే మధ్యమాధికారికి కనిష్టాధికారికి మధ్య తేడా నేను నిన్న చెప్పాను. మధ్యమాధికారి ఏ వ్యక్తితోనూ శత్రుత్వాన్ని కలిగి ఉండరు. మధ్యమాధికారి ఎవరిని అవమానించరు. మధ్యమాధికారి అందరితో స్నేహ సంబంధాన్ని కలిగి ఉంటారు, భక్తులైనా అభక్తులైనా. చివరికి భగవంతుడిని దూషించేటువంటి అభక్తుడితోటి కూడా వాళ్ళు స్నేహం చేస్తారు. స్వార్థంతో చేస్తారు వాళ్ళు. మధ్యమాధికారులు స్వార్థపరులు కదా. ఎందుకు? ఏమిటి వాళ్ళకు ఉన్నటువంటి స్వార్థం? వీడితో మంచిగా నటించి వీడు చెప్పిన దానికల్లా కొడితే వాడు నేను చెప్పింది వింటాడు. రేపొద్దున ఒక మాల జపం చెయ్యి అంటే నా మీద గౌరవంతో అయినా జపం చేస్తాడు. ఎందుకంటే వాడు చెప్పిన ప్రతి పని నేను చేశాను, వాడు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను, వాడితోటి స్నేహంగా ఉన్నాను, నేనంటే వాడు ఇష్టపడతాడు. కాబట్టి
నా మీద ఉన్నటువంటి ఇష్టంతో ఒక మాల జపం చేయమన్నా చేస్తాడు. ఫోర్డ్ కంపెనీ అధినేత కృష్ణుడంటే తెలిసి, కృష్ణుడంటే నచ్చి, కృష్ణుడి మీద ప్రేమ వచ్చి ఆయన ప్రభుపాదకు శిష్యుడయ్యాడా? ప్రభుపాద నచ్చి లేదు ప్రభుజీ. ప్రభుపాద మీద ఇష్టంతో చేశారు. అంటే ఎంతమంది కృష్ణ చైతన్యంలోకి వచ్చినా కానీ వాళ్ళందరికీ కృష్ణుడి మీద ఉన్న ప్రేమతో వచ్చిన వాళ్ళు కాదు, ప్రభుపాద మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళు. అంటే ముందు మనం నచ్చాలి వాళ్ళకి, అప్పుడు వాళ్ళు మన మార్గాన్ని అనుసరిస్తారు. అందుకు మధ్యమాధికారి కనిష్టాధికారిగా యాక్టింగ్ చేస్తారు, నటన. ఆయన చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్ప అని మనం అనుకుంటే, మధ్యమాధికారి కేవలం సాంగత్యాన్ని ఇవ్వడం కోసం వాళ్ళు కనిష్టాధికారి భక్తులతోటో లేకపోతే అభక్తులతోటో వాళ్ళు స్నేహంగా ఉంటున్నారు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు, వాళ్ళల్లో ఉంటూనే వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మధ్యమాధికారి భౌతికంగా మారుతున్నారా? మారట్లేదు. కానీ కనిష్టాధికారికి ఆ చిన్న బోర్డర్ తెలియదు. కనిష్టాధికారి టెంప్ట్ అవుతాడు, మధ్యమాధికారి టెంప్ట్ అవరు. ఇంద్రియ భోగ వస్తువులను చూస్తే మధ్యమాధికారి కంట్రోల్ చేసుకుంటాడు. ఎలాంటి ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళు, నేను హోటల్కి వెళ్తున్నాను, చికెన్ తింటాను, నువ్వు కూడా వచ్చి నాతో పాటు కూర్చొని చికెన్ తిను అంటే, సారీ అది నాకు ఇష్టం లేదు, అది నేను చెయ్యను, కావాలంటే నీకు తోడు వస్తా, నువ్వు తిను అంటారు. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. కానీ కనిష్టాధికారికి, ఓ నువ్వు పిలుస్తున్నావా, నా సిద్ధాంతం చెప్తుంది కానీ ఈ ఒక్కసారికి తింటలే, పర్వాలేదులే, ఈ ఒక్కసారి, రేపటి నుంచి మళ్ళీ నియమాలు పాటిస్తా. అంటే మనం సాంగత్యాన్ని ఇవ్వాల్సింది పోయి సాంగత్యాన్ని తీసుకునేటువంటి ప్రమాదం ఉంది కనిష్టాధికారి కనుక ఒకవేళ చేసినట్లయితే. గోపి గోపికల స్థాయి కాదు, రుక్మిణీదేవి స్థాయి కాదు మంది దేవీ దేవతల ఆరాధన చేయడానికి. వాళ్ళు చేస్తే వాళ్ళు నాకు ప్రేరణ అని మనం అనుకుంటే మనం పొరపాటు పడుతున్నట్టు. ఇంకొక వార్నింగ్ మెసేజ్ ఏమి ఇచ్చారు మన ఆచార్యులు అని అంటే, కనిష్టాధికారి అంటే ఎవరు? పుణ్యాత్ములు, ధర్మకార్యాలు చేస్తారు, కర్మకాండలు చేసేవాళ్ళు. కర్మకాండలు చేస్తారు, దేవీ దేవతల ఆరాధన చేస్తారు. కనిష్టాధికారి భక్తులు భౌతిక విశ్వంలోనే పరిభ్రమిస్తారు. అది నువ్వు ఎన్ని మాలలైనా చెయ్యి జపం, కనిష్టాధికారి భక్తుడు ఈ భౌతిక విశ్వంలోనే పరిభ్రమిస్తారు, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటారు. ఎంత పుణ్యాత్ముడు అయినా, ఎంత గొప్పగా భక్తి చేసినా, ఎంత గొప్పగా నువ్వు ప్రేరణ తీసుకున్నా, చివరికి గోపికల్నే ప్రేరణగా తీసుకున్నప్పటికీ మనం ఎలాంటి తప్పు చెయ్యకపోయినా కనిష్టాధికారి భక్తుడు కేవలం భౌతిక విశ్వంలోనే పరిభ్రమిస్తారు. మనం ఏదైనా చెప్పచ్చు, సంజాయిషీలు. ఎందుకండి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తాను, వాళ్ళు వింటున్నారు కాబట్టి నేను కూడా వింటాను, ఏముంది లేండి తప్పు, చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాము, ఇప్పుడు ఎలా వదిలేస్తాము? లేదు అంటే, గోపికలు చేశారు కదండి నేనెందుకు చేయకూడదు, ఆచార్యులు చేశారు కదండి నేనెందుకు చేయకూడదు? ఇవన్నీ కూడా సంజాయిషీలు, అంటే వంకలు. వదిలిపెట్టకుండా ఉండడం కోసం, మనం నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా ఉండడం కోసం మనం వెతుక్కునేటువంటి వంకలు. దీని ద్వారా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎవరికీ నష్టం లేదు, దేవీ దేవతల పూజ చేసినంత మాత్రం ఎవరికీ నష్టం లేదు, కానీ నష్టం చేసిన వాడికి. ఎందుకంటే భగవంతుడు చెప్పారు, మీకు కోరికలు ఉన్నా నా దగ్గరికి రండి, కోరికలు లేకపోయినా నా దగ్గరికి రండి, మీ అన్ని కోరికల్ని నేను తీరుస్తాను అని అన్నారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, నన్ను పూజిస్తే విశ్వంలో ఉన్న దేవీ దేవతలందరినీ పూజించినట్లే అన్నారు. నన్ను సంతృప్తి పరిస్తే విశ్వంలో ఉన్న దేవీ దేవతలు విశ్వం మొత్తాన్ని సంతృప్తి పరిచినట్లే అన్నారు. అందుకని ద్రౌపది ఒక్క మెతుకు కృష్ణుడికి పెడితే విశ్వం మొత్తం సంతృప్తి చెందింది. దూర్వాసముని తన 1000 మంది శిష్యులతో కలిసి భోజనం పెట్టమని అడిగితే ధర్మరాజుని, అప్పటికే వాళ్ళందరికీ పంచిపెట్టేసి తినడానికి కూడా వాళ్ళకి ఇంకేమీ లేకపోతే
గిన్నెలు కడిగి బోర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు వస్తే ఒక మెతుకు మిగిలిపోయింది ఆ కుండలో ఎక్కడో. దాన్ని తీసుకెళ్లి కృష్ణుడికి పెడితే అందరూ సంతృప్తి చెందారు. అందరూ శపించారా వాళ్ళందరూ, నువ్వు నాకు ఎందుకు పెట్టలేదు అని? ద్రౌపదిని కానీ ధర్మరాజుని కానీ శపించారా? లేదు. లేదు ప్రభుజీ, వాళ్ళ కడుపు నిండిపోయింది ప్రభుజీ, అసలు వాళ్ళ తినే కడుపు పరిస్థితి నిండిపోవడమే లేదు. కాదు, వాళ్ళని కడుపు నిండి- ఆశీర్వదించారు. వాళ్ళకి వరాలు ఇచ్చారు. ప్రభు. ఉం? కాబట్టి ఈ సూక్ష్మమైనటువంటి రహస్యాన్ని అర్థం చేసుకోవడమే భక్తి. భక్తి అనేటువంటిది సీక్రెట్ అని ఎందుకంటాము? భక్తి అనేటువంటిది అందరికీ అర్థమయ్యేది కాదు, చిన్న విషయమే కావచ్చు, కానీ దాన్ని అంగీకరించకపోతే అది మన పట్ల అది రహస్యమే. కాబట్టి కనిష్టాధికారి భౌతిక స్థాయిలోనే ఉంటాడు. ఏ వ్యక్తిని చూసినా కానీ తన దేహాన్నే చూస్తాడు, కానీ ఏ వ్యక్తిని చూసినా కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భగవానుని చూడరు. అందుకని వాళ్ళు గుళ్ళకు వెళ్తారు, పూజలు చేస్తారు, గుడి పూజారితోనే గొడవ పెట్టుకుంటారు, గుళ్ళో ఉన్న భక్తులతోటే గొడవ పెట్టుకుంటారు, గుడి యాజమాన్యంతోనే గొడవ పెట్టుకుంటారు, గుడి నుంచి బయటికి రాగానే గొడవలు పెట్టుకుంటారు. అంటే మనలో ఉన్నటువంటి కోపము తగ్గలేదు, మనలో ఉన్నటువంటి ఆవేశము తగ్గలేదు, మనలో ఏమాత్రము సహనం అనేటువంటిది రాలేదు, మనలో ఉన్నటువంటి అనర్థాలు ఏవీ పోలేదు. కేవలం మనం కనిష్టాధికారి భక్తులుగా ఉండడం వల్లనే ఇది జరుగుతుంది. పుణ్యాత్ములు కాదా అంటే పుణ్యాత్ములే. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి భావంలో పురోగమిస్తామో, ఇలాంటి కనిష్టాధికారి భక్తులు కృష్ణ భక్తి భావంలో పురోగమించడం కోసం మధ్యమాధికారి స్థాయిలో ఉన్నటువంటి భక్తులు స్నేహాన్ని చేయాలి ఇలాంటి వాళ్ళతోటి. అందుకని మనం అందరం కూడా అభక్తులతో స్నేహం ఎందుకు చేస్తాము? వాళ్ళందరినీ కూడా మనము భక్తులుగా మార్చడానికి. వాళ్ళకి ఉన్నటువంటి లోపాలు వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళ లోపాలను మనం ఎత్తి చూపటం కోసం కాదు, వాళ్ళ లోపాలని సరిచేయటం కోసం వాళ్ళతో మనము స్నేహంగా ఉండాలి. మనం వాళ్ళతో చేసేటువంటి స్నేహం మనం లాభం పొందడానికి కాదు, కేవలం ప్రచార నిమిత్తం. ఈ తేడాని అర్థం చేసుకోలేని వాడు సాంగత్యం ఇవ్వబోయి సాంగత్యం తీసుకొని పతనం చెందిన వ్యక్తిని పైకి తీసుకురావాలి అనుకోబోయి తనే పతనం చెందేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కనిష్టాధికారి భక్తులు కేవలం మీ శిక్షా గురువులు, మీ సీనియర్ డివోటీసు ఏం చెప్పారో ప్రశ్నించకుండా అది చేయాలి. అందులో ఏం అర్థం ఉంది, ఏమి అర్థం లేదు, ఎందుకు చెప్తున్నారు, ఎందుకు చెప్పట్లేదు అనే అనుమానాలన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే ఆ సీనియర్ డివోటీస్ వాళ్ళు చెప్పినట్టు మీరు చేస్తే వాళ్ళకు వచ్చే భౌతిక లాభం ఏమీ లేదు. వాళ్ళు ఏదైనా చెప్తున్నారంటే మన మంచికే చెప్తున్నారు అనేటువంటి విశ్వాసాన్ని ఒకటి దగ్గర పెట్టుకొని వాళ్ళు చెప్పిన విధంగా సాధన చేద్దాం. చేస్తే మనము ఉద్ధరింపబడతాము. మనం అందరిలో తప్పులు ఎతుకుతాం, చివరికి డివోటీస్లో కూడా తప్పులు ఎతుకుతాం, భక్తుల్లో కూడా తప్పులు ఎతుకుతాం. భక్తుడిలో తప్పులు వెతికారు అంటే భగవంతుడిలో తప్పులు వెతికినట్టే. ఎందుకంటే భక్తుడు భగవంతుడి యొక్క ప్రతినిధి. ప్రతినిధి పట్ల మనము దురుసుగా ప్రవర్తించామంటే భగవంతుడి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించినట్లే. అందుకని మనం అందరం కూడా కనిష్టాధికారి స్థితి నుంచి మధ్యమాధికారి స్థితి వరకు మనం అందరం కూడా పురోగమించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనందరం కూడా ఉద్ధరింపబడతాం. ఓకే, ఎక్కడ చదివాం మాతాజీ? తద్భక్తానాం ఉపేక్ష కుర్విర్విష్ఠామపి ద్వేషం. అక్కడ నుంచి చదవాలా? 145 కదా. మధ్వాచార్యులు ఈ విషయంలో ఇట్లా తెలిపారు 143. మధ్వాచార్యులు 143వ పేజీలో శ్లోకం ఉంది. శ్రీ మధ్వాచార్యులు ఈ విషయంలో ఇట్లు పలికిరి అని అక్కడి నుంచి చదవండి. ఇందుమతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల మధ్వాచార్యులు ఈ విషయంలో ఇట్లు తెలిపిరి: విష్ణోరుపేక్షకం సర్వే విద్విషంత్యధికం సురా పతత్యవశ్యం తమసి హరిణా తైచ్చ పాతితః. విష్ణువును ఉపేక్షించువాని ఎడ దేవతలందరూ అమిత విరోధులై ఉందురు. అట్టి వ్యక్తి భగవంతుని చేతను అట్లే దేవతల చేతను తమోమయ ప్రాంతములలోనికి త్రోయబడును.
శ్రీల మధ్వాచార్యుల ఈ వాక్యమును బట్టి దేవతల భక్తిభావమును తెలుసుకొనవచ్చును. ఉత్తమాధికారి తాను సాధించినట్టి పరమ ముక్త స్థితి ఎందు భగవంతుడు దేవతల ప్రత్యక్ష సాంగత్యములో దివ్యానందమును అనుభవించినని చెప్పబడినది. ఇతర భక్తులను సముచితంగా గౌరవింపజాలనట్టి కనిష్టాధికారి భక్తులైనను కానట్టి ఇతర జీవులను గౌరవించడంలో నిక్కముగా విపులడగును. కనుక ఉన్నత అవగాహన స్థితికి రానంత వరకు అతడు ప్రచార కార్యక్రమమునకు పనికిరాడని శ్రీల జీవ గోస్వామి పలికిరి. ఇయం చ శ్రద్ధాన శ్రద్ధార్థవధారణ ధారణ జాత అని ఆయన చెప్పిరి. కనిష్టాధికారి గల శ్రద్ధ వాస్తవమునకు శ్రద్ధ ఆధారితము కాదు కనుక ఎల్లరి హృదయములలో భగవానుని సర్వోచ్చ స్థితిని అతడు తెలుసుకొనజాలడు. అందువలన అతడు వాస్తవముగా భగవత్ ప్రేమను ప్రకటింపజాలడు. భగవద్భక్తుల యొక్క మహోన్నత స్థితిని ఎరుగజాలడు. కృష్ణుడు ఎంత మహనీయుడో అతని అంతరంగికులు కూడా అంతే మహనీయులు. కానీ ఈ విషయం కనిష్టాధికారికి తెలియదు. అట్లే ఇతరులను గౌరవించుట అనడి వైష్ణవుని ప్రధాన గుణము. అమానిన మానదేన కీర్తనీయ సదా హరి కూడా కనిష్టాధికారి వాని యందు కనిపించదు. అయినను అట్టి వ్యక్తి వేదశాస్త్రములందు శ్రద్ధ కలవాడై గీతా భాగవతముల వాక్యములను అర్థం చేసుకొనుటకు యత్నించినచో క్రమముగా భక్తి యోగమునందరి మధ్యమ ఉత్తమ స్థితులకు చేరుకోగలడు. కనిష్టాధికారి నియమితమైన శ్రీ విగ్రహారాధనలో అత్యంత శ్రద్ధతో నెలకొలవనని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. శ్రీ విగ్రహము భగవానుని అర్చావతారము. ఆరాధించువాని ఎదుట శ్రీకృష్ణుడు 5 విభిన్న రూపములలో ప్రకటము కాగలడు. శ్రీకృష్ణునిగా మూల రూపము, అతని చతుర్వ్యూహ రూపము, లీలావతారము, పరమాత్ముడు, శ్రీ విగ్రహము అనునవియే 5 విభిన్న రూపములు. అర్చారూపమునందే పరమాత్ముడు కలడు. అట్టి పరమాత్మ రూపము భగవన్ లీలా రూపములతో సమ్మిళితమై ఉన్నది. భగవానుని వైభవ ప్రకాశము చతుర్వ్యూహము నుండి కలుగుతుండెను. ఈ చతుర్వ్యూహము పరమసత్యమైన వాసుదేవుని యందే స్థితమై ఉన్నది. అట్టి వాసుదేవుడు స్వయం ప్రకాశ తత్వమునందు స్థితుడై ఉన్నాడు. పరమ వ్యోమంలోని గోలోక బృందావనందలి శ్రీకృష్ణుని మూల రూపమైనట్టి చరమ స్వయం రూపతత్వము యొక్క విస్తారములనే ఈ స్వయం ప్రకాశ తత్వం కూడియుండును. ఆధ్యాత్మిక జగత్తునందలి భగవద్ విస్తారముల ఇట్టి క్రమము మనుజునికి గల భగవత్ సేవాభిలాషను బట్టి ఈ భౌతిక జగత్తునందును అనుభూతమగును. కనుక భక్తి యోగమునందలి ఆరంభకుడు తన సమస్త కర్మలను భగవత్ ప్రీతికే అంకితం కావించి ఆలయంలో శ్రీకృష్ణార్చనమును సాధన చేయవలసి ఉండును. పైన పేర్కొనబడినట్టి భగవానుని ప్రధాన అంశాలు జగత్తులోనికి అవతరించి శ్రీ విగ్రహంలో ప్రవేశించునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పిరి. అట్టి శ్రీ విగ్రహమే వైష్ణవుని దైనందిన జీవితంతో కూడియుండి పరమాత్మని కార్యమును ప్రదర్శించును. భగవానుని లీలా విస్తారములు కొన్ని ప్రత్యేక సమయములందు అవతరించినను పరమాత్ముడు మరియు శ్రీ విగ్రహ రూపములు ఈ జగత్తులో ఆధ్యాత్మికోన్నతికి నిరంతరము లభ్యమై ఉండును. భక్తుడు మధ్యమాధికారి స్థితికి వచ్చినప్పుడు భగవద్ విస్తారములను గురించి ఎరుగగలిగినను కనిష్టాధికారి యొక్క భగవద్ విజ్ఞానం అంతయు శ్రీ విగ్రహమునకే పరిమితమై ఉండును. అయినను శ్రీకృష్ణుడు ఎంత కరుణామయుడనగా కనిష్టాధికారి వైష్ణవుని కూడా ఉత్సాహపరచుటకు అతడు తన వివిధ రూపములనన్నింటినీ శ్రీ విగ్రహంలో చేర్చివేయును. ఆ విధంగా శ్రీ విగ్రహారాధనచే కనిష్టాధికారి భక్తుడు అన్ని భగవద్ రూపములను అర్చించినట్లుగా ఎగును. భక్తుడు భక్తి యోగమునందు పురోగమించిన కొలది అట్టి రూపములనీయును ఈ జగత్తు ఆధ్యాత్మిక జగత్తు రెండింటి యందును తమదైన శైలిలో ప్రకటమగునని ఎరుగగలడు. భక్తుడు కనిష్టాధికారి స్థితిలో ఉన్నంత వరకు భగవానుని సంపత్తి పరివారముల యొక్క సత్యమును ఎరుగజాలడు. ప్రతాపరుద్రునికి శ్రీ చైతన్యుల వారి వస్త్రం లభించగానే అతడు దానిని శ్రీ విగ్రహముగా ప్రతిష్ఠించి భగవానునితో సమానముగా వస్త్రఖండమును అర్చించుటను గాంచి అతని పట్ల మహాప్రభువు మిక్కిలి ప్రసన్నులైరి. తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం అని శివుడే స్వయంగా పలికియుండెను. భగవంతుని యొక్క సామాగ్రిని పరివారమును లేదా భక్తులను అర్చించుట భగవద్ అర్చనము కన్నను ఉత్తమమైనది. ఏలయన తన అర్చనము కన్నను తన భక్తుల యొక్క పరివారము యొక్క అర్చన చేతనే భగవానుడు మిగుల ప్రసన్నుడవుచుండను. భగవద్భక్తులను భగవత్ పరివారమును భగవంతుని వస్తు సామాగ్రిని కనిష్టాధికారి భక్తుడు గుర్తింపజాలకపోవుట సూచించినదేమనగా అట్టి ప్రాకృత వైష్ణవుడు ఇంకనూ కర్మకాండీయుల యొక్క మాయావాదుల యొక్క కాల్పనిక అవగాహనచే ప్రభావితుడై యుండును.
కర్మకాండరతులు మాయావాదులు ఇంద్రియ భోగములకు మరియు పరతత్వ నిరాకార భావనకి అంకితమై ఉందురు. కేవలము నిరాకారవాదియే శ్రీకృష్ణుని ఒంటరిగా చూడగోరునని శ్రీల ప్రభుపాదులు తరచుగా చెప్పియుండ్రి. కానీ మనము శ్రీకృష్ణుని అతని గోవులు, మిత్రులు, తల్లిదండ్రులు, గోపికలు, మురళి, ఆభరణములు, వన సౌందర్యము మున్నగు వానిటితో పాటుగా చూడగోరుదుము. బృందావన భూమిలో శ్రీకృష్ణుడు పరమాద్భుతంగా గోచరించును. బృందావన భూమిలోనే శ్రీకృష్ణుడు పలువురు సుందరులైన అనుయాయులతో చుట్టబడిన వాడై తన మహోన్నత మగు వర్ణనాతీతమైన సౌందర్యంను ప్రదర్శించును. అట్లే నిస్వార్థంగా విశ్వమంతటను సంచరించుచు బద్ధజీవుల శిరములపై శ్రీకృష్ణ పాదపద్మధూళిని చల్లడి విశుద్ధ భక్తుల కార్యములందును భగవానుని అద్వితీయ మగు కరుణ ప్రదర్శితమగుచుండెను. భగవానుని వస్తు సామాగ్రి పరివారము భక్తుల యందు అభిరుచి లేనివాని భగవద్భావన గిడసబారి ఉండును. నిరాకార భావన విషయవాసనల కల్మషమే దీనికి కారణము. వాసుదేవుని శ్రీ విగ్రహమును బాహ్యమగు పూజా సామాగ్రితో వందల కొలది జన్మలు శ్రద్ధతో పూజించిన తర్వాతనే మనుజుడు భగవానుని దివ్య నామ మంత్రముల నిజ స్వభావము నెరుగుననియు అంతటా అతని లౌకిక భావబంధము సడలిపోవుననియు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. ఈ ప్రకారము కనిష్టాధికారి భక్తుడు క్రమముగా తన మనోకలాపములను ఎరిగి ఉన్నత స్థితికి పురోగమించుటకు శ్రద్ధతో యత్నించినప్పుడు అతని లౌకిక భావనలన్నీయును మాయమైపోవును. అంతటా అతడు భగవంతుని ప్రేమాయుత సేవను ప్రదర్శించుచు ఆ దేవదేవుని ప్రియతమ సంతానమైనట్టు భక్తులతో స్నేహం నేర్పును. కృష్ణ భక్తి యొక్క విశ్వజనీన గుణమును ఎరిగిన వాడే అప్పుడు అతడు ఇతర అమాయక జనులను భగవత్ సేవలో వినియోగించుటకు యత్నించును. మరింతగా భక్తిలో పురోగమించిన కొలది అతడు తన భక్తికి అవరోధమైనట్టు దేని ఏడనైనను ఎవరి ఏడనైనను విరోధమును బూల్చు సదుపదేశము వలన ఎట్టి లాభమును పొందనట్టి నాస్తికులను దూరముగా నుంచును. కృష్ణ కృపామూర్తి ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శత శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారిచే స్థాపించబడిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఎంత చక్కనిదంటే దీనికి సహాయపడే ఎవరైనను వెంటనే భగవత్ ప్రచార కార్యంలో పాల్గొనిన వారయ్యెదురు. ఆ విధముగా త్వరితగతిన మధ్యమాధికార స్థితికి వచ్చుటకు సంఘ సభ్యులందరికీ చక్కని అవకాశం కలుగుతున్నది. కానీ కృష్ణ భక్తి పేరిట ఎవ్వరేని ప్రచార కార్యమును విడిచిపెట్టి కేవలం పోషణార్థం ధనమును కూడబెట్టుకునచో ఇతర జీవుల పట్ల ద్వేషము చూపువాడే అగును. ఇది కనిష్టాధికార స్థితి. భక్తి యోగ స్వభావం ఎట్టిది, వైష్ణవుల విశేష కర్తవ్యములు ఏమిటి అనేది నిమి మహారాజు యొక్క 2 ప్రశ్నలకు 45వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు సమాధానం చెప్పబడిందని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలియజేసి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో విష్ణువుని ఉపేక్షించు వాని ఎడ దేవతలందరూ అమిత విరోధులై ఉందురు. మనం దేవతారాధన చేస్తుంటాం కదా, దేవతారాధన చేయడం కోసం విష్ణు ఆరాధన కనుక వదిలేస్తే దీని మీనింగ్ ఓకే, విష్ణు ఆరాధన వదిలేసి దేవతారాధన మనం చేసినా కానీ దేవతలు ప్రసన్నులు కారు, దేవతలకి విరోధులం అవుతాం మనం. అట్టి వ్యక్తి భగవంతుని చేతను అట్లే దేవతల చేతను తమోమయ ప్రాంతములలోనికి తోయబడును. తమోమయ ప్రాంతాలంటే నరకమా ప్రభుజీ? జంతు ఏంటి జీవితాలు. ప్రభుజీ? హరి ఓకే, జంతు జీవితాల్లోకి వెళ్ళిపోతాము. ఆ, ఓకే, మనం దేవీ దేవత ఆరాధన చేస్తున్నాం కదా, చాలా గొప్పవాళ్ళం అని మనం అనుకుంటాం. దేవీ దేవతల ఆరాధన చేసినంత మాత్రం మనం సత్వగుణ స్థితిలోకి వెళ్తామని అనుకోకూడదు. దేవీ దేవతల ఆరాధన భౌతికమైనటువంటి లాభం కోసం చేసినప్పుడు మనకి సత్వగుణ స్థితిలోకి రాము. అదే భౌతిక లాభం లేకుండా చేసినట్లయితే మనల్ని సత్వగుణంలోకి ఉంచుతుంది. కానీ అంతకు మించినటువంటి లాభం మనకు రావాలి అని అంటే మనము భక్తుల సాంగత్యంలో చేయాలి. కనిష్టాధికారి భక్తుడు భక్తిలో పురోగమించాలి అని అంటే మొట్టమొదటి నియమం ఏమిటి? మధ్యమాధికారిగా నేను సాంగత్యం తీసుకోవాలి ప్రభుజీ. భక్తులతో సాంగత్యం. భక్తులతో సాంగత్యం. ఓకే, ఇంపార్టెంట్. భక్తుల సాంగత్యంలో లేకుండా మనం చేసేటువంటి ఏ పనైనా సరే, అది భక్తి అయినా సరే ఆరాధన అయినా సరే ఫలితాన్ని ఇవ్వదు మనకి కనిష్టాధికారి స్థితిలో ఉన్నప్పుడు. ఎందుకంటే మనం పతనం చెందేటువంటి అవకాశం 100కి 99% ఉంది కాబట్టి.
మనం భౌతికంగా ఉండిపోయేటువంటి అవకాశం 99% మనం భౌతికంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. ఇంకొకటి, కనిష్టాధికారి భక్తుడు ప్రచార కార్యక్రమానికి అర్హుడు కాదు. అంటే ఎస్ ప్రభు. ప్రచారం చేయాలి అని అంటే కృష్ణుని దేవాది దేవుడిగా ముందు అంగీకరించాలి. అంగీకరించడం అంటే నోటితో అంగీకరించడం కాదు, మనసుతో కూడా అంగీకరించాలి, మన కర్మలతో కూడా అంగీకరించాలి. మనము భక్తి వృక్ష క్లాస్ చెప్తాము, మా ఇంటికి రండి. మనం అంటే ఆన్లైన్లో చెప్పుకుంటున్నాం, మీరు ఏదో ఊరిలో ఉన్నారు, నేను ఏదో ఊరిలో ఉన్నాను, మనం అందరం ఒక చోట ప్రతిరోజు కలవలేము కాబట్టి ఆన్లైన్లో భక్తి వృక్ష చెప్పుకుంటున్నాం. అసలు యాక్చువల్గా భక్తి వృక్ష కాన్సెప్ట్ ఆన్లైన్లో చెప్పుకోవడం కాదు. మీకు భక్తి వృక్ష చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అందరం కలిసి పీపీటీలు తయారు చేసి మరి మీకు భక్తి వృక్ష చెప్తున్నాం. అసలు యాక్చువల్గా భక్తి వృక్ష చెప్పే వాళ్ళకి పీపీటీలు లేవు, డైరెక్ట్ ఫేస్. ఏ పీపీటీ ఉండదు. భక్తి వృక్ష చెప్పే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది భక్తుల్ని వాళ్ళ ఇంటికి పిలవడం, లేకపోతే మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఓ 4-5 భక్తులు ఒక చోట కలవడం, అక్కడ భక్తి వృక్ష క్లాస్ చర్చిస్తారు. ఉదాహరణకి మనమే ప్రచారం చేద్దాం అనుకున్నాం, ఆ ప్రచారంలో భాగంగా భక్తి వృక్ష చెప్తున్నాం అనుకున్నాం, మన ఇంటికే పిలిచాం. మన ఇంట్లో ఆల్టర్లో 4 రకాల దేవీ దేవతలు కనపడి, మన ఇంట్లో ఆల్టర్లో కృష్ణుడితో పాటు 10 దేవీ దేవతలను పూజిస్తూ ఉన్నట్లు వాళ్ళకి కనిపిస్తుంది అనుకోండి, మనం ఏం సిద్ధాంతాన్ని నమ్మినట్టు, మనం ఏమి సిద్ధాంతాన్ని వాళ్ళకి ప్రచారం చేసినట్లు? మనం ప్రచారం చేయబోతున్న విషయం ఏమిటి, మనం చేస్తున్న పనులు ఏంటి, మనం ఎలా ఆదర్శంగా నిలబడతాం వాళ్ళకి? రేపొద్దున మీ ఆల్టర్లో ఆ దేవత ఉండకూడదు, ఈ దేవత ఉండకూడదు అని చెప్తే మీ దగ్గర ఉన్నాయిగా అంటారు. అంటారా లేదా? అంటారు ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. మీ ఇంట్లో అయితే పెట్టుకుంటారు కానీ మా ఇంట్లో అయితే వద్దంటారా అంటారు. అంటే ముందు మన స్థాయి పెరగాలి, ముందు మనకి తత్వం అర్థం కావాలి. ముందు మనకి తత్వం అర్థం కాకుండా మనం వెళ్ళి ఇంకొకరికి బోధించే స్థితి ఎక్కడ ఉంటుంది మనకి? ఉండదు. అందుకనే ప్రచారం చేయాలి అనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ మీరు ప్రచారం చేయగలరా లేదా, మీరు ప్రచారం చేయడానికి అర్హులా కాదా అని మీ సీనియర్ డివోటీస్ని అడగాలి. వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే మీరు ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే మీ స్థాయి ఏంటి, మీరేం చెప్పగలరు, మీరేం చెప్పలేరు, మీరు చెప్పేది కరెక్టా కాదా అనేటువంటిది మీ సీనియర్ డివోటీస్ ఎవరి ద్వారా అయితే మీరు మెంటర్షిప్ తీసుకుంటున్నారో, ఎవరి ద్వారా అయితే మీరు భక్తులు పురోగమిస్తున్నారో వాళ్ళకి బాగా తెలుస్తుంది మీ స్థాయి. వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళు ఏం చెప్పమంటే అది, వాళ్ళు ఎలా చేయమంటే అలా మనం ప్రచారం చేయడానికి సిద్ధం అవ్వాలి. అందరూ ప్రచారం చేయాలి, అందరూ ప్రచారం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి గురు మహారాజ్ కూడా చెప్తున్నారు, ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. ఆయన చెప్పారు కాబట్టి నేను చేసేస్తాను కాదు, ప్రచారం చేసేటువంటి స్థాయికి రావాలి, అప్పుడు ప్రచారం చేయాలి. లేదు అని అంటే మనకి ఏ సిద్ధాంతమో అర్థం కాకుండానే మనం వెళ్ళి ప్రచారం చేస్తే తప్పు సిద్ధాంతాన్ని అందరికీ చెప్పేసి తప్పు దారిలో నడిపించేటువంటి ప్రమాదం ఉంది. మనకు నచ్చనిది మనం చెప్పం, అది పరమసత్యమైనా సరే. ఎప్పుడు ముందు మనం నచ్చితే, ముందు మనం దాన్ని అంగీకరిస్తే, ముందు మనం దాన్ని ఆచరిస్తే అప్పుడు మనం ఇంకొకరికి చెప్తాం, చెప్పడానికి అర్హులమవుతాం. అందుకని ఆచార్యులు అని ఎందుకంటారు? ఆచరించేవాడు ఆచార్యుడు, చెప్పేవాడు మాత్రమే కాదు ఆచార్యుడు. నేను చెప్తాను కానీ నేను ఆచరించను అంటే ఆచార్యులు ఎవరు? ఆచరిస్తూ మీరు కూడా ఆచరించండి అని చెప్పేవాడు ఆచార్యుడు. కాబట్టి అలాంటి స్థితిలో వాళ్ళు రావాలి. పైగా కనిష్టాధికారి భక్తులు కరుణని పొందడం కోసం భగవంతుడు దేవతలలా విస్తరిస్తున్నారు, ఆయన చివరికి శ్రీ విగ్రహాలలో కూడా ప్రతిష్ఠితమవుతున్నారు. ఇది ఇంకొక విషయం. మనకి చైతన్య చరితామృతం చూస్తే మొదటి అధ్యాయంలో ఆది లీలలో మొదటి శ్లోకంలోనే మంగళాచరణం ఉంటుంది. మంగళాచరణంలో భగవంతుడి యొక్క 6 రూపాలకి వందనం చేస్తాడు.
అందులో భగవంతుడి యొక్క 6 రూపాల్లో ఆచార్యులు అని చెప్పారు. అంటే భగవంతుడు ఆచార్యులుగా విస్తరిస్తారు, భగవంతుడు అవతారాలుగా విస్తరిస్తారు. అంటే భగవంతుడు మన మీద కరుణ చూపి భగవంతుడు ఈ విధంగా విస్తరిస్తున్నారు. చివరికి భగవంతుడు భక్తులుగా కూడా విస్తరిస్తాడు. భగవంతుడి తత్వం గురించి అర్థం చేసుకోవడం అంటే చైతన్య చరితామృతమే మనకి చాలా ఉదాహరణలు ఉంటాయి. మంగళాచరణలోనే గొప్ప తత్వాన్ని చెప్పేశారు. భగవంతుడు ఏ విధంగా 6గా విస్తరిస్తారు, చివరికి దేవీ దేవతలుగా కూడా విస్తరిస్తారు. వాళ్ళందరికీ నమస్కారం తెలియజేశారు. అంటే భగవతత్వం అనేటువంటిది తెలుసుకోవాలి అంటే మనం ఉత్తమాధికారి స్థాయి వరకు వెళ్ళాలి. ఉత్తమాధికారి స్థాయిలో, మధ్యమాధికారి స్థాయిలో మనం చేసేటువంటి పనులు కనిష్టాధికారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రేరణ కాకూడదు. ఫస్ట్ థింగ్ అది. ఓకే. అయితే భగవంతుడు కనిష్టాధికారి కోసం మాత్రమే శ్రీ విగ్రహంగా అవతరించడం అనేటువంటిది జరిగింది. మధ్యమాధికారి కోసం, ఉత్తమాధికారి కోసం కాదు శ్రీ విగ్రహంగా భగవంతుడు అవతరించింది. గుళ్ళల్లో ఉన్నటువంటి విగ్రహాలు ఎవరి కోసం అండి? కనిష్టాధికారుల కోసం. కనిష్టాధికారుల కోసం. భగవంతుడు ఎంత కరుణ చూపించకపోతే భగవంతుడు ఆ విధంగా విస్తరించారు. తనను తాను విగ్రహంలో విస్తరింపబడడం. ఎందుకు అలా చేశారు? కనిష్టాధికారికి ఇన్ని అవకాశాలు ఇచ్చారు. విగ్రహారాధన చేస్తూ, భక్తుల సాంగత్యంలో సాధన చేస్తూ, గురువులను పొంది సాధన చేస్తూ, భక్తిలో పురోగమించడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు భగవంతుడే చేస్తున్నారు మనకి. అలా భగవంతుడు తన అవతారాలు, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక విషయాన్ని తెలియచేశారు. శ్రీ చైతన్య మహాప్రభువులు ఎవరిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు? ప్రతాపరుద్రుడా? ప్రతాపరుద్రుడు. కరెక్ట్. ఇక్కడ ఇచ్చారు కదా ఇందులో. ఇచ్చాడు. శ్రీ ప్రతాపరుద్రుడికి శ్రీ చైతన్యుల వారి వస్త్రము లభించగానే అతడు దానిని శ్రీ విగ్రహముగా ప్రతిష్ఠించి భగవానుడితో సమానంగా వస్త్రఖండమును అర్చించుటను గాంచి అతని పట్ల మహాప్రభువు మిక్కిలి ప్రసన్నులైరి. ఓకే. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా భగవంతుడితో సమానంగానే చూస్తాం మనం. చివరికి మనం భగవంతుడు అర్చనకు ఉపయోగించేటువంటి ప్రతిదీ కూడా, చివరికి మన చేతిలో కొట్టే గంట, తర్వాత కమండలం, లేకపోతే కలశం, లేకపోతే భగవంతుడికి అర్పించేటువంటి ప్లేటు, లేకపోతే భగవంతుడికి అర్పించేటువంటి పూలు, భగవంతుడికి మనం అలంకరణగా వేసినటువంటి బట్టలు, తర్వాత ఆభరణాలు, ఇవన్నీ కూడా భగవంతుడితో సమానమే. అందుకనే ప్రతాపరుద్రుడు చైతన్య మహాప్రభువు ఒంటి మీద వేసుకున్నటువంటి కండువా జారి కింద పడితే దాన్ని తీసుకుని దాన్నే చైతన్య మహాప్రభువుగా ఫీల్ అయ్యి దాన్నే ప్రతిష్ఠించి దానికే పూజ చేశారు. ఇది తెలుసుకున్నటువంటి చైతన్య మహాప్రభువు చాలా సంతోషించారు. అందుకనే శివుడు కూడా ఏం చెప్తున్నారు? భగవంతుడి ఆరాధన కంటే కూడా భగవంతుడికి సంబంధించిన ప్రతి దాన్ని భగవంతుడిగా భావించి ఆరాధిస్తే భగవంతుడు కూడా ప్రసన్నమవుతారు అని చెప్పారు. చివరికి భగవద్భక్తులతో సహా భగవద్భక్తుల ఆరాధన చేస్తే భగవంతుడు ఇంకా ప్రసన్నమవుతాడు, ప్రత్యక్షంగా మీరు భగవంతుడిని ఆరాధించిన దానికంటే. కాబట్టి భక్తుల ఆరాధన ఏమీ చిన్న విషయం కాదు. సో మనం అదంతా కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. భగవదర్చన కంటే ఉత్తమమైనటువంటి అర్చన భగవద్భక్తుల అర్చన అనేటువంటి విషయం స్వయంగా శివుడే తెలియచేశారనమాట. ఓకే. కాబట్టి మనం భక్తుల యొక్క పరివారాన్ని, భగవంతుడి యొక్క వస్తు సామాగ్రిని కనిష్టాధికారి భక్తులు గుర్తించలేకపోతారు. అది గుర్తించి భక్తుల సాంగత్యంలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. లేదంటే మధ్యమాధికారి భక్తులు అంటే వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఉండి వైష్ణవుడి యొక్క సలహా ప్రకారంగా మనం కనుక చేసినట్లయితే ఆ స్థాయికి కూడా మనం కూడా వెళ్ళవచ్చు. అలా కాకపోతే మాయావాదులలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంది. కారణం మనం అది తెలుసుకోలేకపోవడానికి కారణం కర్మకాండీలుగా మిగిలిపోతున్నాం.
అలా మనము తప్పు సిద్ధాంతానికి ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే మాయావాద సిద్ధాంతానికి ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే మీకు ఇప్పుడు ఏమర్థమవుతుంది? కనిష్టాధికారి భక్తులు కర్మకాండలో ఉన్నంత కాలము పతనం చెందేటువంటి అవకాశం ఉంది. పురోగమించడానికంటే ఎక్కువ అవకాశాలు పతనం చెందడానికే ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా విగ్రహారాధన అంటూ చేస్తే శ్రీ విగ్రహ ఆరాధన చేయాలి. మిగిలిన ఏ విగ్రహాల ఆరాధన కాదు, శ్రీ విగ్రహాల ఆరాధన చేయాలి. భగవంతుడు ఆధ్యాత్మిక లోకంలో అనేక రూపాలలో భగవంతుడు విస్తరించి ఉన్నారు. ఇవన్నీ కూడా స్వయం విస్తారాలు. ఉం? స్వాంశలు అంటారు. స్వాంశలు వైకుంఠ స్వాంశలుగా లోకాలేగా ప్రభు, శాశ్వత లోకాలే, వైకుంఠ అన్నీ లోకాలే. కూడా వైకుంఠ లోకాలే. అంటే ఎన్ని వైకుంఠ లోకాలు ఉన్నాయి అని అంటే లెక్కలేనన్ని వైకుంఠ లోకాలు ఉన్నాయి, లెక్కలేనన్ని భగవంతుడి యొక్క విస్తారాలు ఉన్నాయి. భగవంతుడి కరుణతో ఈ అవతారాలన్నీ కూడా శ్రీ విగ్రహాల రూపంలో ప్రతిష్ఠింపబడ్డాయి, శ్రీ విగ్రహాల రూపంలో అవతరించుకున్నారు. మనం దీన్ని తెలుసుకోవాలి. కనిష్టాధికారి భక్తులుగా మనం దీన్ని నిజంగా దీన్ని తెలుసుకోవాలి. మనం దీన్ని తెలుసుకొని కనుక శ్రీ విగ్రహాల ఆరాధన చేస్తే మనం మధ్యమాధికారి స్థితికి వెళ్తాం. అలా మధ్యమాధికారి స్థితికి వెళ్ళకపోతే ముక్తి లేదు. కనిష్టాధికారిగా ఉండి ముక్తిని పొందినటువంటి భక్తులు లేరు చరిత్రలో. కాబట్టి నేను కనిష్టాధికారిగానే ఉంటాను కానీ నేను ముక్తిని పొందుతాను అనుకుంటే మనం మూర్ఖత్వం. కాబట్టి ఆరాధన, విగ్రహారాధన అంటూ చేస్తే అది శ్రీ విగ్రహ ఆరాధన చేయాలి. అంటే ఏమేంటి ప్రభు? శ్రీ విగ్రహం అంటే విష్ణు అవతారాలు, విష్ణువు యొక్క అవతారాలు. ఓకే, చెప్పాను కదా, వైకుంఠ లోకంలో భగవంతుడు అనేక అవతారాల రూపంలో విస్తరించి ఉన్నారు. ఆ విస్తారాలన్నీ కూడా విగ్రహ రూపంలో ప్రతిష్ఠింపబడ్డాయి. సో మనము ఆరాధన అంటూ చేస్తే శ్రీ విగ్రహ ఆరాధన చేయాలి. అది మనల్ని మధ్యమాధికారి స్థాయి వరకు తీసుకెళ్ళి చివరికి మనల్ని భక్తుడుగా, వైష్ణవుడిగా మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ప్రభుజీ, ఇది హరే కృష్ణ ప్రభుజీ. చిన్న కనిష్టాధికారి భక్తుల సందేహం. గురించి మనకి తెలియచేసినటువంటి విషయం. ఓకే, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా మాతాజీ? ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు మీరు అన్నట్లుగా కనిష్టాధికార భక్తులు విగ్రహారాధన పట్ల కొంచెం ఆకర్షణీయంగా ఉంటారు. ఆ, వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పుడు ఉత్తమాధికార భక్తులు వాళ్ళు మధ్యమాధికార భక్తులు కూడా ప్రవర్తిస్తుంటారు కదా ప్రభుజీ. ఇప్పుడు వాళ్ళు కూడా విగ్రహారాధనని బాగా మమైకంతో చేస్తారు కదా, అది వాళ్ళ భావనలో ప్రాధాన్యత వల్లేగా ప్రభుజీ, అంతే అనుకోవాలా? అంతే. ఇప్పుడు ఉత్తమాధికారి భక్తుడు మధ్యమాధికారిగా ప్రవర్తిస్తూ ఆచార్యులుగా ఉండి వాళ్ళు కూడా భావంతో వాళ్ళు శ్రీ విగ్రహ ఆరాధన చేస్తారు. వాళ్ళు శ్రీ విగ్రహంలో శ్రీ విగ్రహాన్ని చూడరు. వాళ్ళు శ్రీ భగవంతుడు. విగ్రహంలో స్వయంగా భగవంతుడిని చూస్తారు. మనం మనం Yes. ఒక లోహము లేకపోతే ఒక చెక్కతో తయారు చేసింది లేకపోతే ఒక మట్టితో తయారు చేసిన విగ్రహము భగవంతుడి యొక్క నమూనా అని చూస్తాం మనం. వాళ్ళు భగవంతుడే అని చూస్తారు. అది వాళ్ళకి మనకి ఉన్నది. తేడా. ఓకే ప్రభు. భావన. ప్రభుజీ, అయితే ఇప్పుడు ప్రతాపరుద్రుడు ఇప్పుడు కనిష్టాధికారి, కానీ కనీసం ఈవెన్ ఆయన విగ్రహాన్న ప్రతాపరుద్రుడు ఆరాధిస్తున్నాడని కనిష్టాధికారి కాదు. ఆనందం. ప్రతాపరుద్రుడు కనిష్టాధికారి కాదు, ఆయన మధ్యమాధికారి. ఓకే, ఆహా. అంటే అంటే పొద్దున ఉత్తమాధికారికి కింద ప్రభు. ఉత్తమాధికారి కంటే కిందే. కానీ ప్రతాపరుద్రుడికి భగవంతుడు ఒంటి మీద వేసుకున్నటువంటి వస్త్రం ఖండం కూడా ఆయనకి భగవంతుడిలా కనిపించారు. అంటే ఉత్తమాధికారి అన్నట్టే కదా. ఆహా. మరి ప్రభుజీ, మరి భక్తి రసామృతంలో ప్రభుపాదులు వారు అదే చైతన్య మహాప్రభువు ప్రతాపరుద్రుల వారు ఆహ్వానిస్తే వెళ్ళరని చెప్పానని అన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? అది స్టార్టింగ్ లో భక్తుడిగా కాకముందు. ఆహా. తర్వాత ఆయన ఇంద్రియ భోగం పట్ల ఆసక్తుడై ఉంటాడు, ఒక రాజు కాబట్టి చైతన్య మహాప్రభు అలా అని రాజు. చెప్పేసి ఇచ్చాడు ప్రభుజీ. ఆ తర్వాత భక్తుడిగా అవుతాడు. ఆహా. ఆహా. తర్వాత జరిగే సన్నివేశం ప్రభు ఇదంతా. తర్వాత జరిగే సన్నివేశాలు. అందుకనే చైతన్య మహాప్రభు తర్వాత వెళ్ళారు కదా. తర్వాత వెళ్ళారు, అది తెలియదు ప్రభుజీ. ఆహా. ఇప్పుడు చెప్పారు, తెలుసు. అరే ఓకే, సో ప్రభుపాదుల వారు స్థాపింపబడినటువంటి అంతర్జాతీయ కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కనిష్టాధికారి భక్తులని మధ్యమాధికారి స్థితికి తీసుకురావడానికి సరైనటువంటి ప్లాట్ఫామ్. చాలా బాగుంది ప్రభుజీ. ఇంతకు మించి మనందరికీ ఏ అవకాశం లేదు మనం భక్తిలో పురోగమించడానికి, కృష్ణ చైతన్యంలో ఉండడం తప్ప
కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తుల సాంగత్యంలో ఉండడం తప్ప మనకి వేరే ఏ అవకాశము లేదు. మీరు ఏ మందిరాల్లోకి వెళ్ళినా మీకు ఇలాంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తారో లేదో కానీ మీరు ఇస్కాన్ మందిరాల్లోకి వెళ్తే ఇస్తారు మీకు. ఎస్ ప్రభుజీ, కాకపోతే వినాలి. ప్రభుజీ, సో వైష్ణవులు అంటే కేవలం కృష్ణుడిని ఆరాధన చేసే వాళ్ళు మాత్రమే వైష్ణవులుగా, ఇంకెవరు వైష్ణవులు. వైష్ణవులు కాదు. ఇంకా వేరే అంతేగా వాళ్ళు ఎవరు ప్రభుజీ? వైష్ణవులు కాదు, వైష్ణవులు అనుకునే వాళ్ళే కాదు, పూర్తిగా ఆయన సరెండర్ అయిన వాళ్ళే వైష్ణవులు. వైష్ణవులు. అంతే. Yes. ప్రభుజీ నరసింహస్వామిని ఇట్లా ఎవరిని పూజిస్తే వాళ్ళ లోకాలకి వైష్ణవులు. వెళ్తారు అని భగవద్గీతలో ఉంది కదా ప్రభుజీ. అవును అట్లాంటి చాలా లోకాలు ఉంటాయి అంతే కదా. అవును ఇందాక అవును మీరు విశ్వాలు చాలా. చాలా లోకాలు. అవును మాతాజీ. సో వాళ్ళని ప్రభుజీ, పూజించకపోయినా కృష్ణ ఆ లోకాలకు వెళ్ళలేం కదా ప్రభుజీ. వాళ్ళని పూజిస్తేనే వెళ్తాం కదా, అంతేనా? వాళ్ళ మీద ప్రేమ ఉంటేనే వెళ్తాం. ఓకే. ఇప్పుడు స్త్రీ విగ్రహాలంటే ఓన్లీ అంటే పురుష రాధారాణి కూడా కృష్ణుని ఆంతరంగిక శక్తి కాబట్టి దానిలో కిందకే వస్తుంది కదా ప్రభుజీ. శ్రీ విగ్రహం అంటే విష్ణు భగవానుడి యొక్క అవతారాలు, అవతారాలు, విష్ణు అవతారాలు. దశావతారం. ఓకే. రాధారాణి ఒంటరిగా ఎవరు పూజించరు, కృష్ణుడితో కలిపి పూజిస్తారు. కృష్ణుడు కలిపి. అంటే నేను ఇక్కడ అడుగుదాం అనుకుంది, లేడీస్ ఉంటారు కదా, అదే పార్వతీదేవి కానీ సరస్వతి రాధారాణి యొక్క విస్తారాలు అవన్నీ. అవి. ఓకే 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 ప్రభుజీ, హరే కృష్ణ. థ్యాంక్ సో ఓకే ప్రభుజీ, ఇప్పుడు కృష్ణ భగవాన్ యొక్క లీలావతారాలు ఏవి ఆరాధించినా ఆ లోకాలకు వెళతారు, అంతేగా ప్రభు? అవును మాతాజీ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ఒక శ్లోకం వస్తుంది కదా భగవద్గీతలో, మీరు ఎవరిని అర్చిస్తే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తారు. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. సో ఈ లీలావతారాలు కూడా ఇప్పుడు రాముని ఆరాధిస్తే ఆ లోకానికి, కృష్ణుని ఆరాధిస్తే కృష్ణ లోకాలకి, అలా అంతేగా ప్రభు? అంతే అంతే. అంటే ఓన్లీ వాళ్ళనే ఆరాధించాలా, అలా ఏం లేదా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారం మీద ప్రేమ, ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారం మీద ప్రీతి. ఆకర్షణ. ఓకే. ఓకే, ఆ అవతారాన్ని పూజిస్తారు. కొంతమంది నరసింహస్వామిని పూజిస్తారు, కొంతమంది రాముడిని పూజిస్తారు, Yes. కొంతమంది పరశురాముని, వాళ్ళకి వాళ్ళ ఆకర్షణ బట్టి. అవతారాలను పూజిస్తారు. అదే. ఇప్పుడు రాముని పూజిస్తే రామలోకానికి పోతే మళ్ళీ జన్మ రాముడిని ఉంటుందా పూజిస్తే ప్రభు? రాముడి లోకానికి వెళ్తారు. మళ్ళీ జన్మ ఉంటుందా? ఉండదు. వైకుంఠ లోకాలుగా మీరు రాముడి పార్షదులు అనుకోండి, మీరు రాముడి లోకానికి వెళ్తారు, రాముడి లోకంలో పార్షదుగా ఉంటారు. ఓకే, కృష్ణుడి లోకానికి కాంపిటీషన్ ఎక్కువ. ఓకే? అవును. సో ప్రభుజీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రమోషన్ వస్తే గోలోక బృందావనం కదా ప్రభు? అంతే. వైకుంఠ లోకంలో కూడా మీరు ఆ అవతారానికి ఇంకా బాగా సేవ చేసి పార్షదులుగా ఉంటే అక్కడ ప్రమోషన్ వచ్చి అక్కడి నుంచి గోలోకానికి వెళ్తారు. ఒకటి మీరు ఒకటి మనకి చైతన్య మహాప్రభు చెప్పింది ఏమిటి అని అంటే, చైతన్య చరితామృతంలో వస్తుంది, మనకి గురు మహారాజ్ కూడా చెప్పారు. గురు మహారాజ్ ఏం చెప్పారంటే, ఎవరో అడిగారు ప్రశ్న, ఎవరో ప్రశ్న అడిగితే గురు మహారాజ్ చెప్పారు, సరే మీరు అంటున్నారు రెండు ప్రశ్నల కాంబినేషన్, మీరు అంటున్నారు సరే ఏ దేవతను పూజిస్తా అదే, కృష్ణుని పూజిస్తే కృష్ణ లోకానికి వెళ్తాను అంటున్నారు, నాకు కృష్ణుడి మీద ప్రేమ కలగట్లేదు, నేను గురువుని పూజిస్తాను, నేను ఏ లోకానికి వెళ్తాను, కృష్ణ భక్తుడైన గురువు కృష్ణుడి దగ్గరే ఉంటారుగా. నేను అది ప్రభుజీ, గురువు కృష్ణుడి దగ్గరే ఉంటారుగా పార్షదుగా, అంతేగా ప్రభు? అంతే, గురువు కృష్ణ లోకంలోనే ఉంటారు కాబట్టి గురువుని పూజించే వ్యక్తి కూడా కృష్ణ లోకానికి వెళ్తారు. హరిబోల్. ఓకే? ఎస్ ప్రభు. తర్వాత సో గురువుని ఆరాధించి ఒకవేళ మనం చైతన్య మహాప్రభు భక్తులు అయ్యామనుకోండి, ఓకే, మనం అందరం కృష్ణ భక్తులు అయితే మనం గోలోకానికి వెళ్తాం, కృష్ణుడి మీద ప్రేమ స్థాయికి మనం వెళ్తే గోలోకానికి వెళ్తాం. మనం చైతన్య మహాప్రభు భక్తులు అయ్యామనుకోండి, కొంతమందికి చైతన్య మహాప్రభు మీద ప్రేమ ఉంటది ప్రభు. అంటే చైతన్య మహాప్రభు అంటే ఇష్టం, చైతన్య మహాప్రభువును పూజించినట్లు వాళ్ళు కృష్ణుని కూడా పూజించరు. మరి చైతన్య మహాప్రభువుని పూజించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? రాధారాణి గోలోకానికి. ప్రభు అంటే ఆయనే కృష్ణుడేగా స్వయంగా, చైతన్య మహాప్రభు వైకుంఠ కృష్ణుడేగా లోకాల్లో ప్రభు. చైతన్య లోకం కూడా ఉంది. ఆహా. ఓకే, వైకుంఠ లోకాల్లో చైతన్య లోకం, ప్రతి విస్తారానికి ఒక లోకం ఉంది కదా, అలానే వైకుంఠ లోకాల్లో చైతన్య లోకం కూడా ఉంది. చైతన్య మహాప్రభు భక్తుడికి ఉండేటువంటి ఇంకొక అవకాశం ఏంటంటే, చైతన్య మహాప్రభు భక్తుడు అంటే చైతన్య మహాప్రభు మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి చైతన్య లోకానికి వెళ్తాడు, గోలోకానికి వెళ్తాడట. చైతన్య లోకము గోలోకం కూడా ప్రభు రెండిటికి వెళ్తారు. ఆహా. ఎందుకంటే కృష్ణుడే కాబట్టి అక్కడ చైతన్య మహాప్రభు కాబట్టి, అంతేగా చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడికి భక్తుడు. అదే మిగిలిన అవతారాలన్నీ కృష్ణుడికి భక్తులుగా రాలేదు, చైతన్య మహాప్రభు మాత్రమే కృష్ణుడి భక్తులుగా వచ్చారు. అందుకనే మరి చైతన్య మహాప్రభు
గౌరనితాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు లోకాలకి వెళ్తారు. ఓకే, ఎప్పుడంటే అప్పుడు చైతన్య లోకం నుంచి గోలోకానికి వెళ్ళొచ్చు, గోలోకం నుంచి చైతన్య లోకానికి రావచ్చు వాళ్ళు. బాగుంది ప్రభుజీ. కాదు, ఇది చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు అవతారం కదా, మళ్ళీ ఇంకొక లోకం ఏంటి ప్రభుజీ? అవతారం కాదు, అసలు స్వయంగా శ్రీకృష్ణుడే. భక్త అవతారం. రాధారాణి చాలా మంది అంటారు ప్రభుజీ చైతన్య మహాప్రభు గురించి బాగా చెప్తారు. నాకు కొంత ఇద్దరు ముగ్గురు దగ్గర బాగా విన్నా, వాళ్ళు ఎక్కువ చెప్తారు. Yes. అంటే వాళ్ళకి ప్రభుజీ ఇష్టం అక్కడ అని. రాధారాణి కూడా ఉంటారుగా, అంతేగా ప్రభు? రాధారాణి రాధారాణి భావం, అంశే కాబట్టి రాధారాణి భావం. భావం. ఆ. ఆ. స్వయంగా ఉమ్. కృష్ణుడే, స్వయంగా కృష్ణుడే రాధారాణి ఉమ్. భావాన్ని తీసుకున్నారు. ఉమ్. ప్రభుజీ రాధారాణి ఇప్పుడు రంగు, రాధారాణి భావం కృష్ణుడు. మార్నింగ్ హారతిలో కనిపిస్తుంది కదా, అదే కలకత్తా మాయాపూర్ హారతిలో గోలోక బృందావనంలో మాత్రం ఉండేది రాధారాణి, అంతేగా ప్రభు? వృందావనంలో కృష్ణుడితో పాటు రాధారాణి ఉంటారు. రాధారాణి మూల రూపం అది. ఉమ్. ఉమ్. మిగిలిన వైకుంఠాల్లో ఉండేవన్నీ కూడా రాధారాణి యొక్క విస్తారాలు, అంటే లక్ష్ములు. లక్ష్మీలు. ఉమ్. ఓకే, కనిష్టాధికారి భక్తుల గురించి పూర్తిగా తెలుసుకున్నాం. సో ఇది అందరూ ఇది విన్నటువంటి మన అందరిలోనూ మన స్థాయి ఏంటో మనకు అర్థమవ్వాలి. ఇది విన్న తర్వాత మనలో చైతన్యం రావాలి, అది మనం కోరుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ ప్రభుజీ.